ఏటికేడు వర్షాలు రైతన్నలతో జూదమాడుతున్నాయి. వాననీటినే నమ్ముకుని పంటలు సాగు చేసే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో హలాన్ని వదిలి రైతన్న ఉపాధి కోసం పట్నం బాట పడుతున్నాడు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో రైతు వలసలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అతి తక్కువ నీటితో సాగు చేసే పంటలను రైతులకు పరిచయం చేసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందే మార్గాలు కల్పిస్తే అన్నదాతలు ఆనందంగా సాగులో సాగుతారు. అనంతపురం జిల్లా కొడెం గ్రామానికి చెందిన అసుపతి నారాయణ ఇందుకో ఉదాహరణగా నిలుస్తున్నారు. ఏళ్లపాటు వేరుశెనగ సాగు చేసి అప్పుల పాలైన ఈ రైతు సిరిధాన్యాల సాగు గురించి తెలుసుకుని అండుకొర్రలు వేశారు. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో 4 ఎకరాల్లో అండుకొర్రలు సాగు చేసి మంచి దిగుబడి పొందారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. కేవలం 6 తడులతో వచ్చే పంటలు సాగు చేసి కరువును జయించారు. నా పేరు అశ్వత్ నారాయణ, మా నాన్న పేరు రామచంద్రయ్య. మేము కొడిం గ్రామము, అనంతపురం మండలము. ఈ సంవత్సరంలో ఒక్క వర్షం కూడా మాకు అసలు రాలేదు. ఎక్కడ బోర్లు చూసినా అన్నీ ఎండిపోయినాయి. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ. అయినా వ్యవసాయాన్ని నమ్ముకొని ఇట్లే జీవనం సాగిస్తున్నాం. ఎద్దులకి నీళ్ళు తాగలేవు, మంచాలకి నీళ్ళు తాగలేవు. మంచాలకు కూడా ఊళ్ళో 10 రూపాయలు బింది పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. పసలకు కూడా కొనుక్కుంటున్నాం ట్యాంకుల్లో ఉండి. ఇక్కడ అంతా ఎడారి ప్రాంతం అయిపోయింది. అయినా కూడా మేము వ్యవసాయాన్ని ఇడిచిపెట్టాలంటే మాకు బాధగా ఉంది. అంతా ఎడారి ప్రాంతం, ఎక్కడ నీళ్ళు లేవు. ఎక్కడో ఊరి దగ్గర ఎంతో నీళ్ళు వస్తుంటే ఏదో కొంచెం 4 ఎకరాలు అంటుకూరలని ఒక సంఘం వచ్చి వేసుకోండి, మీకు తక్కువ నీళ్ళతో పండుతాయి అది ఇది అని చెప్తే అది కూడా తెచ్చి వేసుకున్నాము. వేరుశెనగ వేసినాము. ఇంతకుముందు పూర్తిగా నష్టపోయినాము. నష్టపోయింది దాన్ని ఇంకా ఇడిచిపెట్టేసి వేరేది ఏదైనా పంట తీద్దామని మా ఐసార్పి మాకు ఇట్లా పలాని అంటుకోర్రని వేసుకోండి, మీరు తక్కువ నీళ్ళతో భానుజ మేడం గారు, పెద్ద మేడం గారు వచ్చి ఈ కొర్ర వేయండి అయ్యా, మీరు సబ్సిడీ కింద ఇస్తాము, 50 రూపాయలు కేజీ ఇస్తాము అని చెప్పేసి మాకు 12 కేజీలు ఇవ్వబడినారు. ఎకరాకు 3 కేజీలు చొప్పున 600కి మాకు 4 ఎకరాలకి భానుజ మేడం గారు మాకు విత్తనాలు సప్లై చేసినారు. మా రామాంజనేయులు గారు కూడా దీనికి తన వంతు సాయంతో చేసినారు. ఈ పంట వాళ్ళు ఇచ్చిన దానికి మాకు పర్వాలేదు సార్. మాకు ఈ ఎండులన్నీ కూడా ఇట్లా బాగా వచ్చినాయి. పంట బాగుంది, దిగుబడి బాగుంది. ఇంకా ఈ కోసి అంతా చేసినా కూడా మేము మాకు ఫస్ట్ ట్రాక్టర్తో టిల్లర్ కొట్టి గుంటకు పోసినాం సార్. 4 ఎకరాలకి 4,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ వచ్చేసి గోరుతో ఇత్తాం. ఒక 500 కూలి మంచికిచ్చి ట్రాక్టర్ గోరుతోనే ఇత్తాము. ఇంకా దానికి గాను 3,000 ఖర్చు వచ్చింది సార్. విత్తనాలకు ఒక 600. అంతా వచ్చినా కూడా 10,000 రూపాయల్లో ఈ 4 ఎకరాలకి పెట్టుబడి సరిపోయింది సార్. అది ఈ పంట ఇంత మాత్రం మేము ఒక 6 తళ్ళు ఊళ్ళో ఉంటే నీళ్ళు తెచ్చి వేరే వాళ్ళతో గుత్తగా తీసుకొని, ఇది పొలం కూడా గుత్తదే సార్. 2 ఇగో చూడండి ఎట్లయితే మేము బాగా రెడీ అయిపోయినాయి. బాగా ఇంకా కంకి ఇడుగుతుంది. ఇప్పుడు తక్కువ రోజుల్లోనే పంట అయిపోవడం అంటే ఈ పంటే. మనకి కొర్రల్లో వచ్చేసి అంటుకొర్ర అనేది తక్కువ రోజుల్లో పంట అయిపోతుందని మేము 6 తళ్ళు ఇచ్చాము సల్పాగా. అది అల్ప తడప అట్లా ఒక వారం రోజులకోపారి, 15 రోజులకోపారి అట్లా ఇచ్చాము. పంట బాగా దిగుబడి వచ్చింది. ఎన్నులు కూడా బాగా ఇడిచింది. గడ్డి కూడా బాగా పెరిగింది. పశువులకు కూడా తినడానికి మంచి గడ్డి అన్నారు సారులు. అదే పశువులు బలంగా ఉంటాయి, మనుషులు బలంగా ఉంటారు. అందులో ఈ కెమికల్ మందులు ఏంటివి వాడుకోకుండా పండించడం అంటే ఇదే పంట సార్. ఫస్ట్ టైం అదే దానికోసానికే మేము ఇది పండించుకోవడానికి. ఇప్పుడు కెమికల్ కొనాలంటే ఓ పారు మందులు కొట్టాలంటే 4 ఎకరాలకి 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. 4,000 రూపాయల ఖర్చుకి మాకు అసలు ఇప్పుడు ఇంతవరకు అయింది. దీన్ని అసలు ఏంది కూడా మనం కొర్రలు ఇత్తిండేది వద్దు, ఏంది కూడా వేసిండేది. మనము విత్తనము శుద్ధి మాత్రము
ఆవు గంజు, ఇక ఇతర ఏంటన్నా మన ఇంగువ ఇట్లా వేసి దాన్ని ఇత్తన శుద్ధి చేసి పొడి చేసి ఇత్తాం సార్. అంతేగాని ఏంది ఖర్చు రాలేదు సార్. దీనికి ప్రతి ఒక్క దానికి ఖర్చు రాలేదు. ఒక గింజ ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యి ఒక ఇన్ని ఎన్నులు ఇచ్చింది సార్. ఇది ఇప్పుడు దాదాపు ఒక 20 ఎన్నులు ఒకే ఇత్తనానికే ఒక 20 ఎన్నులు ఉన్నాయి సార్. ఎవరైనా చూస్తే ఎక్కువ ఇత్తినారేమో అనుకుంటారు. ఎకరానికి 3 సేర్లు మాత్రమే ఇత్తినారు సార్. 4 ఎకరాలకు గాను 12 సేర్లు ఇత్తినాం సార్.